ఉష్ నాకు నువ్వు వేసిస్తావా? నేను తింటాను. ఇది కట్ చేసుకొని తిందాం. పానీపూరి తినడానికి ఇన్ని ఎక్స్ట్రాలా? కలపడం ఏంది బాబు? అమ్మా నువ్వే తిను. స్లో ఈటర్స్, మెల్లగా తినేవాళ్ళు. దే హ్యావ్ ఆల్ ద టైమ్ ఆన్ దిస్ ప్లానెట్. హే, గుడ్ మార్నింగ్. ఏంటి రాస్తూనే ఉంది? హే, ఇంకా రాస్తున్నా? మార్నింగ్ నుంచి రాస్తూనే ఉన్నావా? ఏం రాస్తున్నావే అంతలా? బటర్ రాస్తున్నావా ఇంకేమైనా? ఇవ్వు, ఏదో మార్నింగ్ నుంచి చేస్తున్నావుగా, చూద్దాం ఎలా ఉందో. బ్రెడ్ కంటే బటరే ఎక్కువ ఉంది ఇందులో. నంబర్ 2, నీట్ ఈటర్స్. వీళ్ళకి టేబుల్ మేనర్స్ బాగా ఎక్కువ. వావ్, పానీపూరి. చేతో తినాలి కదా, శానిటైజర్ కావాలి. వాష్ బేసిన్ అక్కడుంది. నాకు శానిటైజరే కావాలి. ఓయా, ఇక్కడ ఉంది. స్పూన్ లేకుండా ఎలా తినాలి? దీనికి స్పూన్ ఎందుకు? పూరి తీసుకొని ఇట్లా బొక్క పెట్టి ఆ పూరిని చెనల ముంచి మళ్ళీ దాన్ని తీసుకొని పానీలో ముంచి ఇట్లా తీసుకొని ఓకే, ఐల్ ట్రై. ఉష్ నాకు నువ్వు వేసిస్తావా? నేను తింటాను. ఒక్క నిమిషం. తిను తిను. ఇది కట్ చేసుకొని తిందాం. పానీపూరి తినడానికి ఇన్ని ఎక్స్ట్రాలా? ప్రపంచంలో పానీపూరిని ఇలా కూడా తింటాడా ఎవడైనా? వాళ్ళంతా నీట్గా తింటున్నారంటే వాళ్ళకు ఆపోజిట్ అంతే డర్టీగా తినే వాళ్ళు ఉండాలి కదా. నంబర్ 3, డర్టీ ఈటర్స్. ఈ తొక్కలో స్పూన్ ఎందుకు? ఇప్పుడు తినేలా కలుపుకొని తింటే ఉంటుంది. ఇంకొద్దిగా సాంబార్ పోద్దాం. కలపడం ఏంది బాబు? అమ్మా, అయ్యా బాబోయ్, ఇంతకన్నా వరస్ట్ ఎవడం తింటాడా లోకంలో? చెయ్యి దీనమ్మ జీవితం. వద్దు, అంత అదృష్టం మాకెందుకండి, వద్దు, మీరు తినండి. నంబర్ 4, సౌండ్ చేస్తూ తినేవాళ్ళు. సూపర్ అసలు. హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం బెటరు. నంబర్ 5, ఏదైనా ప్రోగ్రామ్ చూడకపోతే వీళ్ళు తినలేరు. టీవీయో ఏదో ఒకటి ఉండాలన్నమాట. నన్ను ఆశీర్వదించమ్మా. తింటావా ప్లీజ్? ఈ రత్న ప్రభాదేవిని ఆ లక్ష్మీనారాయణ అవమానించాడు. ప్లేట్ చూసుకొని తినే. నన్ను, నా కుటుంబాన్ని వేరు చేశాడు. హలో, నువ్వే తిను. తినకు. అసలు ఆ సీరియల్, ఈ నూడిల్స్, వాట్ అ కాంబినేషన్, డెడ్లీ. పుట్టిన మనిషికి మరణం తప్పదు, వచ్చే సీరియల్ అయిపోగా తప్పదు. అప్పుడు ఏం చేస్తావు? నంబర్ 6, తక్కువ తినేవాళ్ళు, లెస్ ఈటర్స్. నాకు ఫుల్ ఆకలేస్తుంది. సరే, నేను ఆర్డర్ చేస్తున్నా. ఏం కావాలో చెప్పు. ఏదో ఒకటి ఆర్డర్ చేయి. ఐమ్ ఆర్డరింగ్ రోటీ కర్రీ. రోటీ కర్రీ ఏం సరిపోతుంది? నాకు ఎంత ఆకలేస్తుంది తెలుసా అసలు నీకు. రైస్ కూడా ఆర్డర్ చేయి. సరే, రోటీ కర్రీ, ఒక ప్లేట్ బిర్యానీ. నువ్వు తింటావా? నేను తింటా. నీకు అర్థం కావట్లేదు నాకు ఎంత ఆకలేస్తుందో. ఆర్డర్ చేయి. 2 బిర్యానీలు ఆర్డర్ చేయి, సరిపోతుంది. ఐమ్ సో హంగ్రీ.
సూపర్. ఇంకా ఉంది కదా? ఉంది. నేను చాలా తింటా. ఫస్ట్ అది తిను. అమ్మా ఏంటి అప్పుడే ఫుల్ అయిపోయింది. నీకు వచ్చి కావాలా? ఫుల్ తింటా అన్నావు, ఏమైంది ఇప్పుడు? నాకు ఆకలి వేసింది కానీ తిను కదా, నాకు వద్దు. ఇంకా నోరు మూసుకొని తిను. ఎక్కువ అయిపోయింది కావు. నీ కళ్ళు కావాలంటే కడుపు వద్దంటది. నా వల్ల కాదు కావు, నాకు వద్దు. యాక్చువల్లీ తప్పు నాదే. నెక్స్ట్ టైం నిన్ను అడుక్కుంటేనే ఆర్డర్ చేస్తా. నేనేం చేయలేదు కావు. అన్నంలో సున్నం కలిపారు, ఇదిగో అందుకే 2 ముద్దలకి ఫుల్ అయిపోయింది. ఇది నేను డిన్నర్కి తింటా. ఓకే. నంబర్ 7, ఫుడ్ వాల్యూ తెలిసిన వాళ్ళు అస్సలు వేస్ట్ చేయరు. నాకు చాలా బాగా ఓవర్ అయిపోయింది. ఎక్స్ట్రా చేయకు. అక్కడ ఎంత ఉందో ఇంకా. వద్దు చాలు. మూసుకొని తిను. నేను చదివిన బుక్లో మన వల్ల ఎంత అవుతుందో అంతే తినాలి, ఎక్కువ తినకూడదు. నేనేమన్నా ఎంసీహెచ్ అనుకున్నావా చెత్త మొత్తం తోయడానికి? ఎంసీహెచ్, ఎంసీఏ, నాని సినిమాలు ఇలాంటివన్నీ నాకు చెప్పదు, అర్థమైందా? నోరు మూసుకొని తింటావా తినవా ఇప్పుడు? నా వల్ల కాదు, ఇక నేను తోయలేను. అసలు ఎంత ఫుడ్ వేస్ట్. అసలు ఎంతమంది ఫుడ్ దొరక ఎలా ఉంటారు తెలుసా నీకు? అబ్బా నువ్వు మళ్ళీ సోషల్ మెసేజ్లు ఇవ్వకు. ఇక తీసుకో తినే. గావ్ కమ్. కొద్దిగా గావ్, అట్లా చేయకూడదు గావ్. వాడంటే వేస్ట్ ఫెలో. నువ్వన్నా తిను, ఇద్దరం కలిసి ఫినిష్ చేద్దాం. ఓకేనా? కమ్. వీడి తినకపోతే నాకేంటి బంపర్ ఆఫరు? తిను. వద్దా? ఇద్దే. వేస్ట్ ఫెలోస్. వేస్ట్ చేయడం తప్ప ఏం రాదు వీళ్ళకి. నంబర్ 8, చిన్నపిల్లలు. వీళ్ళకు ముద్దలు పెట్టాలి, లేకపోతే తినరు. జాన్వి తిన్నావా? లేదు. ఇంటి దగ్గర అయితే మా మమ్మీ వాళ్ళు కలిపి పెట్టేవాళ్ళు. ఇక్కడ ఎవరు పెడతారు? తిను. కొంచెం కర్రీ కూడా పెట్టువా. నంబర్ 9, పికర్స్. ఏదేదో ఏడుతుంటారు తినేటప్పుడు. వీళ్ళని యాక్చువల్లీ ఫార్మింగ్కి పంపించాలి. నాకు అవన్నీ వద్దు, జస్ట్ వాటర్ ఏ చాలు. ఇప్పుడు నువ్వు వేసుకో, నీకేం వద్దో తర్వాత నా ప్లేట్లే. వద్దు కావు చెప్తున్నానా, చూడంతా అదే ఇస్తున్నావు. ఇదిగో ఇప్పటి నుంచి వెళ్ళకి చచ్చిపోతున్నా. ఈ చిన్న చిన్న మస్టర్డ్ సీడ్స్ ఎలా తీయాలి ఇప్పుడు నేను? చూడు ఎన్ని ఉన్నాయో. నేను చెప్పినా నాకు వద్దని. మరి ఏం తింటావే? అన్నం తింటున్నా. నాకు జస్ట్ రైస్ అండ్ ఐ ఆస్క్డ్ యు టు పుట్ ఓన్లీ లిటిల్ వాటర్ ఫ్రమ్ దట్ సాంబార్. అన్నీ వేసినావు. నాకు ఈ పీనట్స్ కూడా వద్దు. పోనీ నువ్వు రైస్ నీళ్ళు కలుపుకొని తిను, దాంట్లో ఏముండవు. నంబర్ 10, ఆల్ మిక్స్ ఈటర్స్. క్విజిన్తో సంబంధం లేదు, అన్నీ మిక్స్ చేసేస్తారు. క్యారెట్స్ వేద్దాం, కొద్దిగా మిక్స్డ్ వెజ్లా ఉంటుంది. నాకు ఈరోజు చాలా స్పైసీగా తినాలనుంది, కొద్దిగా ఆఫ్గా వేద్దాం. లెట్స్ డూ దిస్. కిచ్చప్ లేకుండా నూడిల్స్ ఎలా తింటారు? ఎస్, చిప్స్. పర్ఫెక్ట్. మిక్స్డ్ వెజ్ ఆవకాయ సాసీ క్రంచీ నూడిల్స్ విత్ టచ్ ఆఫ్ ఘీ. ఇది యూట్యూబ్లో పెట్టి పేటెంట్ రైట్స్ మనమే తీసుకుందాం. నంబర్ 11, వీగన్స్. గావ్. అమ్మా నాకు ఆకలేస్తుంది. కరెక్ట్ టైంకి వచ్చినావు. ఇప్పుడే పరాటా చేస్తున్నా. వావ్. వేడి వేడి పరాటా, పైన బటర్ తీసుకొస్తా, మస్తుంటది. వద్దొద్దు, నాకు బటర్ వద్దు. సరే గీ కూడా వద్దు. సరే ప్లేన్ పరాటా విత్ బూందీ రైతా. కర్డ్ కూడా వద్దు, జస్ట్ పరాటా చాలు. బై ద వే, ఏ పరాటా? పనీర్ పరాటా. నేను తిన్ను. వీగనా? అయితే ఏం లేదు తినడానికి. నంబర్ 12, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, జంక్ ఫుడ్ ఈటర్స్. వీళ్ళకి హెల్దీ ఏది నచ్చదు, అదేదో పెద్ద పాయిజన్ లా చూస్తారు. ఏం తింటున్నావు? బ్రెడ్, హనీ, గ్రీన్ టీ విత్ లైమ్. వాట్స్ రాంగ్ విత్ యూ? ఎందుకంత హెల్దీ? తింటావా? నో ప్లీజ్, తీసుకో. ఇదిగో తింటాగా. కాకరకాయ చిప్స్. పొద్దునే కాకరకాయ చిప్సా? హలో, కాకరకాయ ఎంత హెల్దీ తెలుసా నీకు? ఇట్స్ ఫ్యాట్, దాంట్లో ఆయిల్ ఉంటుంది. ఆయిల్ అవసరం బాడీకి,
పొటాటో చిప్స్ కూడా ఉన్నాయి, దాంట్లో కార్బోహైడ్రేట్స్, కాకరకాయలో ఇంకా విటమిన్లు చాలా ఉంటాయి కదా. సో నువ్వు టెన్షన్ పడకు, ఐఎమ్ సార్టెడ్. వద్దు, కోక్ ఉంది కదా, కోక్ తాగుతా. లంచ్ కి బ్రౌన్ రైస్ ఇంకా కర్రీ చేసిన, నీకు చేయాలా? నేను ఆ చైనీస్ బండ్ ఉంది కదా కొత్తది, అక్కడి నుంచి ఏదైనా చైనీస్ తెచ్చుకుంటా.